హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో పుష్ప డే 1 కలెక్షన్స్ గురించి నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ట్రేడ్ వర్గాలు అయితే మనకైతే చెప్తున్నాయి. సో నిన్న చూసుకున్నట్టయితే మనకు షోస్ అయితే ఇరగొట్టేశారు. ఇక అక్కడక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడలేదు, ఎందుకంటే టికెట్టే 350, దాదాపు 500, 1000 రూపాయల దాకా ఉంది కాబట్టి హౌస్ఫుల్ బోర్డ్స్ పడలేదు. కానీ బుక్ అయినంత వరకు అయితే టికెట్ రేట్స్, ఆ ప్రీమియర్స్, ఆ నైట్ షోస్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మాత్రం మనకు ప్రెడిక్షన్ ప్రకారం పుష్ప డే 1 250 నుంచి 280 కోట్ల మధ్యలో వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే 140 కోట్ల వరకు అయితే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అయితే జరిగింది. సో అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఇవన్నీ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 80 కోట్ల వరకు అయితే రావచ్చు. ఇక ఆ తర్వాత నార్త్లో కూడా ఒక 80 కోట్ల వరకు అయితే రావచ్చు. ఇక ఓవర్సీస్లో ఒక 50 కోట్ల వరకు రావచ్చు. కేరళలో ఒక 15 కోట్ల వరకు రావచ్చు. తర్వాత తమిళనాడులో ఒక 7 కోట్ల వరకు రావచ్చు. కర్ణాటకలో ఒక 6 కోట్ల వరకు అయితే రావచ్చు. సో ఇవన్నీ కౌంట్ చేసి మనం చూసుకుంటే 250 నుండి ఇంకా, అంటే ఇవి ఎస్టిమేట్ ప్రకారం అయితే వేసాను, 250 నుంచి 270-80 మధ్యలో ఖచ్చితంగా పుష్ప డే 1 కలెక్షన్ అయితే ఉంటాయి. సో దీనితో త్రిబుల్ ఆర్ ఆల్ టైమ్ రికార్డు 223 కోట్లు. సో పుష్ప అయితే 250 క్రాస్ చేయబోతుంది కాబట్టి త్రిబుల్ ఆర్ని లేపి పడేసిందని చెప్పాలి మన పుష్ప 2. ఇక పుష్ప 2 సెకండ్ డే కూడా భారీగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉండడం ద్వారా హౌస్ఫుల్ బోర్డ్స్ అనేటివి పడడం పాసిబుల్ అవ్వట్లేదు. ఇక మూవీ కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ హౌస్ఫుల్ బోర్డ్స్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక డే 2 కూడా హ్యూగ్గా ఉంటుంది. మరి డే 2 ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్.